ఇడ్లీ తినొచ్చేలోపు రోడ్డు రెడీ అయిపోయింది. అవును, మీరు విన్నది నిజమే. ఎక్కడో చైనాలోనో జపాన్లోనో అనుకుంటున్నారేమో. కాదు, మన భారతదేశంలోనే. అలా అయితే ఎక్కడో ఢిల్లీలోనూ ముంబైలోనూ అనుకుంటున్నారేమో. కాదు, మన ఏపీలోనే. ఏపీలోనా? ఎక్కడా అనుకుంటున్నారా? రాజధాని అమరావతిలో. సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో రోడ్లు వేయడానికి, రోడ్లపై పడ్డ గుంతలను నిమిషాల్లో పూర్తి చేయడానికి ఎకోఫిక్స్ పద్ధతిని ప్రవేశపెట్టారు. ఎకోఫిక్స్ పద్ధతి గురించి తెలుసుకుందాం. ఉక్కు కర్మాగారాల్లో వచ్చే వేస్ట్ ను ఉపయోగించి వెంటనే వాడుకునేలా ఈ ఎకోఫిక్స్ ను తయారు చేశారు. ఆ వేస్ట్ ను ముందుగా ప్రాసెస్ చేస్తారు. తర్వాత వాటికి ఒక ప్రత్యేక పాలిమరిక్ బైండర్ కలుపుతారు. దాంతో అది బాగా అతుక్కొని నీటిని తట్టుకొని ఎక్కువ కాలం ఉంటుంది. సాధారణ రోడ్లతో పోలిస్తే ఖర్చు 20% తగ్గుతుంది. ఈ పద్ధతిని కేంద్ర రహదారి పరిశోధన సంస్థ CRII సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సతీష్ పాండే రూపొందించారు. ముందుగా ఆయన కర్ణాటకలోని రాష్ట్ర రహదారిపై ఉన్న గుంతలను ఎకోఫిక్స్ తో పూడ్చి చూపించారు. గుంతలో నీళ్లున్నా తీయాల్సిన అవసరం ఉండదు. నిమిషాల్లో పని అయిపోతుంది. వెంటనే కర్ణాటక ప్రభుత్వం CRII తో ఒప్పందం కుదుర్చుకుంది. తర్వాత ఢిల్లీలో ఒక్క రోజులో 3400 గుంతలు పూడ్చారు. ఈ విధానాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు R&B మంత్రి BC జనార్దన్ రెడ్డికి చెప్పడంతో ఆయన సమక్షంలోనే రాజధాని అమరావతిలో రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో వృధాగా పడి ఉన్న 30 లక్షల టన్నుల వ్యర్థాలను ఇస్తామని ప్రభుత్వం CRII శాస్త్రవేత్త డాక్టర్ సతీష్ పాండేకి హామీ ఇచ్చింది. వాటిని ఉపయోగించి నిమిషాల్లోనే రాష్ట్రంలోని రోడ్లన్నీ గుంతలు లేకుండా కళకళలాడేలా చంద్రబాబు చేయబోతున్నారు.